ఇవి స్రవంతి నాకు రాసిన లవ్ లెటర్స్. లవ్ లెటర్స్ అంటే ఎలా కార్తీక్? చూడండి పెదనాన్న, చూడండి. మీరు కూడా చూడండి. చూడు బామ్మ. చూడండి సార్, నేను స్రవంతి కలిసి దిగిన ఫొటోస్. చూడండి మేడం. బామ్మగారు చూడండి. సార్ ఇదిగో చూడండి, అందరూ చూడండి. అంటే శ్రవంతి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించిందన్నమాట. దీన్ని బామ్మ ఆవేశపడద్దు, ఆగండి బామ్మ, నేను చెప్పేది వినండి. ఈ ఇద్దరిలో ఎవ్వరిని మన స్రవంతి ప్రేమించలేదు. నా మాట నమ్మండి, శ్రవంతి నేను నిజంగా ప్రేమించుకున్నాం. నన్ను మోసం చేసి ఇక్కడికి వచ్చిందండి. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. బ్రో నువ్వేనా నా మాట నమ్ము, నిజం చెప్తున్నాను. స్రవంతి నేను ప్రేమించుకున్నాం, నేను నిజం చెప్తున్నాను. ట్రస్ట్ మీ బ్రో, ప్లీజ్. నిజమండి, వాడు అబద్ధం ఆడుతున్నాడు. శ్రవంతి నేను నిజంగా ప్రాణంగా ప్రేమించుకున్నాం. నిజమండి. మరి కార్తీక్ కూడా ఫోటోలు చూపిస్తున్నాడు కదా బ్రో, నువ్వు వాటిని మార్ఫింగ్ చేసావు. మార్ఫింగ్ నేను చేయడం ఏంటి? అవి ఒరిజినల్ ఫొటోస్. తనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అప్పుడు నువ్వు కూడా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు కదా. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? అవును పెదనాన్న, ఈ ఫోటోలు ఒరిజినల్ కావు, ఆ ఫోటోలు ఒరిజినల్ కావు. ఎంత సులువుగా మార్ఫింగ్ చేయొచ్చు అని మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఇదిగో మా ఫ్రెండ్ కార్తిక్ సహాయం తీసుకున్నాను.
నాటకాలు ఆడతావా నువ్వు? ఇక నువ్వు వెళ్ళు కార్తిక్. అలాగే. ఈ రాహుల్ మన స్రవంతి కలిసి చదువుకున్నారు. స్రవంతికి ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నానని రాహుల్ వెంటపడేవాడు. అయ్యో కాదండి, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఏయ్, పూర్తిగా చెప్పని నన్ను. స్రవంతి ఎంతకీ ఇతని ప్రేమని అంగీకరించకపోయేసరికి స్రవంతి రాసినట్టు తనే లవ్ లెటర్లు రాసుకొని స్రవంతి తాను కలిసి దిగినట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయ్యో లేదండి, నా మాట నమ్మండి. నోర్మై! ఏరా, నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతా. ఆడపిల్లలంటే అలసైపోయారా నీకు? స్రవంతి వెళ్ళిపోతుంది, సమస్య తీరిపోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? నిజానికి రాహుల్ స్రవంతి లవరే కదా. వాలి ఎందుకు కాదని చెప్పి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు? అసలేంటి ఇదంతా? మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాత్రి నన్ను కలవడానికి ఎవరో వచ్చారని చెప్పానే, కాదు, వీడే స్రవంతిని కలవడానికి వచ్చాడు. బ్లాక్మెయిల్ చేస్తుంటే వార్నింగ్ ఇచ్చి పంపించాను. ఛా! మీ అందరికీ చెప్తే కంగారు పడతారని మీ ఎవరికీ చెప్పలేదు. కానీ వీడు స్రవంతి జోలికి రానని చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చాడు. నా మేనకోడల్ని అల్లరి చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? మేడం నేను చెప్పేసానండి, ఒక్క నిమిషం వినండి, నన్ను నమ్మండి. ఏంట్రా నమ్మేది? నీ వల్ల బంగారం లాంటి మా మేనకోడల్ని మేము అనుమానించాం. నీ వల్ల మా మేనకోడల్ని మేము అనుమానించాల్సి వచ్చింది. వాడెవడో వచ్చాడండి, నేనే తప్పు చేయలేదు. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏదో ప్రేమించాను, ఆ టైంలో నాకేం తెలియలేదు. అలా చేయడం కామన్ కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. శ్రవంతి శ్రవంతి శ్రవంతి, తప్పులు అందరూ చేస్తారు శ్రవంతి. ఆ తప్పులు సరిదిద్దుకోవడంలో ఎలాంటి తప్పులు చేయొద్దు. నువ్వు సైలెంట్గా ఉండు. ఆ తప్పు
ఒప్పు ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్స్ అలాంటివి ఏమొద్దు. ఓకేనా? శ్రవంతి వాలిని పట్టి ఆడిస్తున్న నాటకం అన్నమాట. గొప్ప అవకాశం దొరికినట్టే దొరికి చేజారిపోయిందే. అయినా వాలి ఎందుకు శ్రవంతిని సపోర్ట్ చేస్తున్నట్టు? యాండి, ఈ నీచుణ్ణి పోలీసులకు అప్పగించండి. వాలి, పోలీసులకు ఫోన్ చెయ్యి. అత్తయ్య, అత్తయ్య అదేం వద్దు. ఎంత కాదనుకున్నా నాతో కలిసి చదువుకున్నాడు. పోలీసులకెందుకు, బయటకు గంటేస్తే చాలు. పోలీసులకు అప్పగిస్తే మళ్ళీ ఏదో గొడవతో వస్తాడు. బయట మా రౌడీలున్నారు, అప్పగించండి, వాళ్ళే చూసుకుంటారు. వదరా వదరా నడు. నిన్ను ఈ మాట అడగాలన్నా కూడా నాకు మనసు రావడం లేదు. కానీ కొంచెం పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య వద్దు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అసలు నేను బ్రతుకున్నానంటేనే దానికి కారణం ఈ ఇల్లత్తయ్య. బావ నన్ను ఆ రోజు కాపాడకపోయి ఉంటే అసలు నేనేమైపోయి ఉండేదాన్నో. అమ్మా స్రవంతి, నీది చాలా గొప్ప మనసమ్మా. పదమ్మా, రా. పదమ్మా. రామయ్య, ఏంటి ఇలా చేసావు? ఏంటలా చూస్తున్నావు? ఏదో తేడాగా ఉంటేను. డ్రెస్సా బానే ఉంది కదా? డ్రెస్ బాగానే ఉంది, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏం మారుతున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తున్నది నాకు కనిపిస్తున్నది. అసలు శ్రవంతితో ఎప్పుడు మాట్లాడావు? ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అదా?
నువ్వే కదా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి, అప్పుడే దేవాంష్కి రాజ్యాధిపతిగా ఉండే అవకాశం పోతుంది, నువ్వు రాజ్యాధిపతి అవుతావన్నావు. అందుకే వాడొచ్చి అల్లరి చేస్తే పెళ్ళాగిపోతుందని నా వంతు ప్రయత్నం నేను చేశాను. అంటే వచ్చినోడు స్రవంతి ఆశలు లవర్ అన్నమాట. అస్సలు నకిలీనో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం, ఏ అడ్డొచ్చినా తొలగించడం. అంతే కదా? అంతకు మించి స్రవంతి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా? ఏ చిచిచి, దానిపైన నువ్వుండగా నా ఇంట్రెస్ట్ ఎందుకు మారుతుంది? ఇంత అందం ముందు ఏ అందమూ పనికిరాదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. తేడా చేసావనుకో పోయేది నువ్వే. ఏదైనా చేసే ముందు ఒక మాట చెప్పు. ఒంటి మీద చెయ్యి అయినవద్దు గాని ప్రతిదీ చెప్పాలంట. నేనేమి పిచ్చోడ్నే శ్రవంతికి సాయం చేస్తున్నానా? నా ప్లానింగ్ నాకుంది. హలో బేబీ, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను. అక్కడికి ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేకపోవడం ఏంటి మామ్, ప్రాణం పోయినంత పని అయింది. వాడు డైరెక్ట్ గా ఇంట్లోకి దూరి మా ప్రేమ సాక్ష్యాలు చూపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి వాలి మధ్యలో వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నేను ఇంట్లో నుంచి గెట్అవుట్ అయిపోయేదాన్ని. అసలు వాడెలా తప్పించుకున్నాడో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. సర్లే బేబీ, ప్రాబ్లం అయితే పోయింది కదా, ఇంకొక్క రోజు జాగ్రత్తగా ఉండు. ఇంకొక్క రోజు రాహుల్ని జాగ్రత్తగా ఉంచండి. వాడు చూపించిన ఆధారాలన్నీ మార్ఫింగ్ అని చెప్పి నమ్మించి బయటికి పంపించేలా చేశాం. కానీ మళ్ళీ వాడు ఏవైనా ఆధారాలతో వస్తే అప్పుడు ప్రాబ్లం. అందుకే పెళ్ళయ్యే వరకు వాడిని బయటికి రాకుండా చూడు చాలు. బయటికి రావడమా? ఇప్పుడు వాణ్ణి నా దగ్గరికి పట్టుకొస్తున్నారు కదా, వాడి చావు కేక నీకు వినిపిస్తాను. నో, వాడంత ఈజీగా చావకూడదు. ఈ రోజు నేను అనుభవించిన నరకానికి 100 రెట్లు నరకం వాడు అనుభవించాలి. ఇక్కడ నా పెళ్ళయ్యాక నా చేతులతో నేనే వాడి ప్రాణం తీస్తాను. సరే అమ్మా, ఉంటాను. ఎవరు? వదులు, 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 వదులు. వాడంత ఈజీగా చావకూడదు. ఈ రోజు నేను అనుభవించిన నరకానికి 100 రెట్లు నరకం వాడు అనుభవించాలి. ఈ పెళ్ళాపడానికి అనుకోకుండా వచ్చిన ఒక మంచి అవకాశాన్ని నాశనం చేసావు కదే. నిన్నెలా వదిలిపెడతానా? చావే, చావు.
స్రవంతి స్రవంతి ఏమైంది స్రవంతి 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 ఏమైంది ఏమైంది స్రవంతి చెప్పు ఏం జరిగింది చెప్పు స్రవంతి ఏమైంది స్రవంతి ఏమైందమ్మా స్రవంతి ఏంటమ్మా ఏమైంది హ? ఏమైంది స్రవంతి ఏమైంది స్రవంతి ఏమైంది స్రవంతి భయపడకు ఏమైందో చెప్పు అక్క నన్ను నా మెడ ఎవరు పట్టుకొని అదిగో ఆక్వేరియంలో ముంచేశారు